ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మెదడుని ఆరోగ్యంగా ఉంచుకుంటే అది రోజువారీ కార్యకలాపాలు సరిగా జరిగేలా చూస్తుంది. అంతేకాదు అల్జీమర్స్ వ్యాధి ఇతర జ్ఞాపక శక్తి సమస్యలను కూడా తగ్గిస్తుంది. మెదడుని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో నిపుణుల సూచనలివి. మీ ఇంటి తాళం చెవిని ఎక్కడో పెట్టి మర్చిపోతున్నారా? మీ కిరాణా సరుకుల జాబితాలో ఏమి ఉన్నాయో మర్చిపోయారా? ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు కొన్ని విషయాలను మర్చిపోతుంటారు. మెదడు వేగంగా చురుకుగా పనిచేసేలా చూసుకోవాలి. మెదడుని ఆరోగ్యంగా చురుగ్గా ఉంచేది ఏరోబిక్ వ్యాయామం. ఈ తరహా వ్యాయామం చేయడం వలన కొన్ని రకాల మానసిక క్షీణతలను అధిగమించవచ్చని రుజువైంది. ఇది జ్ఞాపక శక్తిని పునరుద్ధరిస్తుంది. రంగురంగుల పండ్లలో, కూరగాయలలోనే కాకుండా బీన్స్, తృణధాన్యాలు, గింజలు, మసాలా దినుసుల్లో కూడా పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇలాంటి పోషకాహారం తీసుకోవడం మెదడుకు చాలా ముఖ్యం. సహజంగా మెదడులో చురుకుదనం 30 ఏళ్ల తరువాత తగ్గుముఖం పడుతుంది. కానీ ఆధునిక అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే ఏ వయసు వారైనా వారికి కావలసిన శిక్షణను మనం మెదడుకు అందించుకోవచ్చు. దీనికోసం అవసరమైనదల్లా మనసును తాజాగా ఉంచుకొని మంచి ఆలోచనలను రేకెత్తించే పుస్తకాలు చదవడం, సంగీతం వినడం అవసరం. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రశాంతత కూడా చాలా ముఖ్యం. బాధాకరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇది మెదడు కణాలను హాని కలిగిస్తుంది. జ్ఞాపక శక్తి నిర్మాణంలో ప్రధానమైన కేంద్రమైన హిప్పోకాంపస్ అనే మెదడు భాగం దీర్ఘకాలిక ఒత్తిడికి వలన తీవ్రంగా నిష్ప్రాణమైపోతుంది. అందువల్ల ప్రశాంతమైన స్థితి అవసరం. హాస్యం మెదడు భాగాలను ఉత్తేజితం చేసి మంచి అనుభూతి అనే రసాయన సమాచార నాడీ సంబంధిత రవాణాగా ఉపయోగపడుతుంది. నవ్వులు మెదడుకు ఆహ్లాదాన్నేగాక ఆనందాన్ని కూడా అందిస్తాయి. ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.